చేసిన వాటినన్నిటినీ మీకు సాక్షులము అయినను మ్రానున వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను మూడవ దినమున లేపి ప్రజలందరికీ ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షంగా కనబడినట్టు అనుగ్రహించెను. పేతురు ప్రత్యక్షంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము, పునరుత్థానము, శిలువ మరణం అన్ని చూసినటువంటి వ్యక్తి ఆయన ప్రత్యక్ష సాక్షిగా ఇంకో చోట చెప్తున్నాడు కదా, మీరు జీవాధిపతిని చంపితిరి, అందుకు మేము సాక్షులము అన్నాడు. కనుక ప్రభు యొక్క మరణాన్ని గురించి, ఆయన పునరుత్థానాన్ని గురించి ఆ కొర్నేలు ఇంట్లో ఇలాగ కూడి ఉన్న పిలిపించినటువంటి ప్రజలందరితో, తన స్నేహితులు బంధువులతో కూడా కూడి ఉన్న ప్రజలందరితో ప్రభు మరి ఇక్కడ పేతురు మాట్లాడుతూ చెప్తున్నాడు, మీరు ఆయన శిలువ మీద మ్రానుకు మీరు వేలాడదీస్తే అందుకు మేము సాక్షులు. ఆయన మూడవ దిన తిరిగి పునరుత్థానుడై లేచాడు, మేము ఆయనతో కూడా ఉన్నటువంటి వారము అని పేతురు ప్రత్యక్షంగా ప్రభుని గురించి ఆ సాక్ష్యాన్ని చెప్తూ ఉంటున్నాడు. పేతురు తన సొంత సాక్ష్యాన్ని చెప్పట్లేదు. ఇక్కడ ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన మన పాపముల కొరకు ఏ విధంగా చనిపోయాడు, ఏ విధంగా సిలువ వేయబడ్డాడు, మూడవ దినంలో ఏ విధంగా పునరుత్థానుడై లేచాడనే విషయాలను అక్కడ వారికి బోధిస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క ప్రేమ ఏంటి కదా, ఎందుకు ప్రభు లోకానికి వచ్చాడు, ఎందుకు ఆయన రక్తాన్ని కార్చాడనే విషయాన్ని పేతురు గారు ఇక్కడ అక్కడ కూడి ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతూ, యేసుక్రీస్తు అందరికీ దేవుడు, అంతటా అందరూ కూడా మారు మనసు పొందాలి, బాప్తిస్తం పొందాలని ప్రకటన చేసినప్పుడు అందరి మీదకి కూడా అక్కడ పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా కదా. జీవాధిపతి అయిన ప్రభువును గురించి ప్రత్యక్ష సాక్షి అయినటువంటి పేతురు మరి ఇక్కడ ప్రసంగం చేస్తున్నాడు, లేదా అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు కొర్నేలికి దర్శనం ద్వారా చూపించబడినట్టుగా పేతురును మరి కొర్నేలి పిలిపించి మరి ఇక్కడ ఈ వాక్యాన్ని అందిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కదా. దేవుని ప్రేమ ఎటువంటిదట, ఎంతగా దేవుడు కదా, యోహాను సువార్త 3:16లో మనం చూస్తాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారెందు మరి విశ్వాసముంచు ప్రతివాడు కూడా నశించక నిత్య జీవం పొందుతాడని సాక్ష్యమిస్తున్నాడు. ఎంత ప్రేమ ప్రభు మనైనా చూపాడట. యోహాను రాసిన మరి మొదటి పత్రిక 3:16లో మనం చూస్తే అక్కడ ఒక చక్కటి మాట మరి ఉంటుంది ప్రభువుని గురించి, ప్రభు యొక్క ప్రేమను గురించిన మాట. యోహాను పత్రిక మొదటి పత్రిక 3:16 అది కాదు, యోహాను రాసిన మొదటి పత్రిక. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడట మా యేసయ్య మన నిమిత్తము? చెప్పాలి. ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు, తన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. దీన్ని బట్టి దేవుని ప్రేమ ఎంత ప్రేమించాడట మన కొరకు, మన కొరకు ప్రాణం పెట్టాడు. మనం ఎవరితోనైనా చెప్తాం, అవసరమైతే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తామని చెప్తాం. వేస్తామా? ఆపదచ్చే టైంకి మనం తప్పించుకుంటాం. కానీ యేసయ్య మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు, శిలువలో తన రక్తాన్ని కార్చాడు. ఎందుకు? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జిల్లారు నా యొద్దకు రండి అని చెప్తున్నాడు కదా మత్తయి 11:28లో కదా. ఎవరైతే తన యొద్దకు వస్తారో వారికి నేను విశ్రాంతిని కలుగజేస్తానన్నాడు. ఆ విధంగా మన పాప క్షమాపణ కొరకు పరిశుద్ధ రక్తాన్ని ప్రభు శిలువలో కార్చడానికి లోకానికి వచ్చాడు. మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ప్రాణం వచ్చి వెళ్ళిపోయాడు, పెట్టడానికి వచ్చి ఊరికి వెళ్ళిపోలేదు, కానీ ఆయన ప్రాణము పెట్టాడు. 3 దినాలు సమాధిలో ఉన్నాడు, ఆయన తిరిగి పునరుత్థానుడై లేపబడ్డాడు. ఇది దేవుని ప్రేమ. ఈ ప్రేమను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి అపోస్తలుడైనటువంటి పేతురు, పరిశుద్ధుడైన పేతురు స్వయంగా ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు కొర్నేలి యొక్క ఇంటి దగ్గర.
కనుక కొర్నేలికి దేవుడు చెప్పిన మాట ఆ రోజు, మరి ఈ రోజు ఏలియాకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు అందరిని ప్రజలను సమకూర్చి దైవజనులు పిలిపించి వాక్యము వినిపించాలని. అదే పనిలో ఏర్పాట్లు ఇవన్నీ కూడా జరిగాయని నేను నమ్ముతున్నాను. ఎంతమంది నమ్ముతున్నారు? విన్నవారందరూ కూడా మారు మనసు పొందారు, విన్నవారందరూ కూడా పరిశుద్ధాత్మ పొందారు, విన్నవారందరూ కూడా రక్షించబడ్డారు. గొప్ప కార్యము మరి అక్కడ కొర్నేలి యొక్క ఇంటి వద్ద జరిగినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కనుక మన ప్రార్థన ఉన్నా, ధర్మకార్యాలు ఉన్నా, గొప్ప పరిస్థితి మనకున్నా, మనకు కావాల్సింది ఏంటంటే వాక్యము. ఎందుకు వాక్యం అంటే, ఈ వాక్యమే దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారము వాక్యమే దేవుడు. వాక్యమే 1వ అధ్యాయం 14వ వచనం చూస్తే కృపాసక్తి సంపూర్ణుడుగా మన మధ్య ఆయన నివసించునని రాయబడింది. కనుక వాక్యమై ఉన్న దేవుడు, కనుక వాక్యములో ఏముందట? జీవము ఉండేనని రాయబడ్డది. చెప్పడమా, వాక్యములో ఏముంది? జీవము ఉన్నది. కనుక నేను మాట్లాడితే, ఇంకొకరు మాట్లాడితే, మనం అందరం మాట్లాడితే ఏమి జరగదు. కానీ దేవుడు మాట్లాడితే, లేదా దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడితే అందులో జీవం ఉంది. కనుక అది అనేకులను రక్షింపజేస్తుంది, అనేకులకు మారు మనసు కలుగజేస్తుంది, అనేకులకు రక్షణ మార్గాన్ని కలుగజేస్తుంది. అది దేవుని యొక్క ప్రేమ. జీవాధిపతి అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, దేవుని యొద్ద ఉన్నటువంటి దేవుడు, వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఆయన శరీరము ధరించుకొని మన మధ్యకు 2025 సంవత్సరాల క్రితము భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన జీవించారు. కనుక ఆ జీవాధిపతి అయినటువంటి గొప్ప దేవుడు కదా మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన ప్రాణం పెట్టి కలవరి శిలువలో ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని కాచాడు. ఎంతగా మనల్ని ప్రేమించాడంటే ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే నశించిపోతున్నటువంటి మానవాళి కొరకు యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు. మరి దానికంటే ముందు ప్రవక్తలు, న్యాయాధిపతులు, రాజులు అనేకులు ప్రభు భూమి మీదకి పంపాడు. కానీ మరి తానే స్వయంగా తన కుమారుని క్రీస్తుని లోకానికి పంపించి మన కొరకు ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచాడు. ఆ మాటనే ఇక్కడ పేతురు గారు మరి ఆ కొర్నేలి ఇంటి దగ్గర కూడి ఉన్నటువంటి సమూహంతో చెప్తూ ఉన్నాడు. ఈ రోజు కూడా ఇక్కడ కూడిన మీ అందరితో చెప్పే మాట ఏంటంటే, జీవాధిపతి అయిన దేవుడు, నిన్ను నన్ను మనందరినీ ఎంతగానో ప్రేమించినటువంటి దేవుడు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. స్త్రీలని, పురుషులని, వీళ్ళని, వాళ్ళని, ఈ దేశపులను, ఆ దేశపులను, ఏ భేదము. ప్రతి మానవాళి పాప క్షమాపణ కొరకు క్రీస్తు పరిశుద్ధ రక్తాన్ని కలువరి శిలువలో దారిపోశాడు. కలువరి ప్రేమ అది, యేసు క్రీస్తు యొక్క ప్రేమ అది. ఆయన నిన్ను నన్ను కూడా ఇప్పుడు కూడా ఆయన ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఇంకా ప్రభుని ఎరగని వారు ఎవరైనా ఉంటే యేసు క్రీస్తును మీ రక్షకునిగా అంగీకరించి, అయ్యా నా కొరకు కలువరి శిలువలో నువ్వు ప్రాణం పెట్టావయ్యా, నా కొరకు నువ్వు రక్తం కాచావు, నువ్వు పంచగాయాలు పొందావు, నా కొరకు హింసించబడ్డావు, ఉమ్మివేయబడ్డావు, హేళన చేయబడ్డావు. అట్టి పరిస్థితులు కూడా ప్రభు అన్న మాట అంటే, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరగనక వీరిని క్షమించమని ప్రభు పలికాడు. కనుక దేవుని యొక్క ప్రేమ ఇది కదా, దేవుని యొక్క ప్రేమ ఇది. దీన్ని బట్టి కదా అక్కడ మనం ఇప్పుడు యోహాను పత్రికలో మనం చదువుతున్న మాటలు ఇంకా కింద ఉంటది. దీన్ని బట్టి ప్రేమ ఎట్టిదని కదా మనము తెలుసుకుంటున్నాం. మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రేమ. చెప్పండమ్మా, దేవుని ప్రేమ ఎటువంటిది? మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రేమ, మన పాప క్షమాపణ నిమిత్తము బలియాగమైనటువంటి ప్రేమ, అదే దేవుని ప్రేమ. ఆ ప్రేమతో ఈ రోజు కూడా దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను, నెమ్మదిని మీకు కలుగజేస్తాను, రక్షణ కలుగజేస్తాను, నిత్య జీవాన్ని ఇస్తాను కదా. యోహాను సువార్త 14:6లో ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాడు, చేరడని ప్రభు చెప్తున్నాడు. కనుక యేసుక్రీస్తుకి, అందుకే ఇక్కడ పేతురు గారు చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ దేవుడు. ప్రపంచం అందరికీ దేవుడు ఎవరైనా ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభు ఒకడే. ఆయనకే పాపమును క్షమించే అధికారము ఇవ్వబడ్డది. కాబట్టి అట్టి ప్రభు మరి పరలోక మహిమను విడిచి భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో తన అమూల్యమైనటువంటి రక్తాన్ని ప్రభు చిందించాడు, కాచాడు.
మరి ఆయన ప్రేమకు బదులుగా మనం ఏమిచ్చి ఆయన రుణము తీర్చుకోగలం? చెప్పండి. ఏమడుగుతున్నాడు ప్రభు మనల్ని? వెండి బంగారం అడగట్లేదు. ఏమడుగుతున్నారమ్మా? నీ హృదయం నాకు కావాలి, నీ ఇంటిలో నీ హృదయంలో నాకు చోటు ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఈ రాత్రి నేను అడుగుతున్నాను కదా, ఎంతమంది మీ హృదయంలో యేసయ్యకు చోటు నా హృదయంలో ఉంది, యేసయ్య నా హృదయంకు రండి అని ఎంతమంది ఆహ్వానిస్తారు? మీ చెయ్యొద్దండి ఒకసారి. యేసయ్య నా హృదయంలో చోటు ఉంది అయ్యా కదా, నా హృదయంలోనికి మీరు రండి, నా కొరకు ప్రాణం పెట్టావు, నన్ను రక్షించావు, నన్ను వెతికావు కదా. మరి నీ ప్రేమ ఎంతో గొప్పది. నీ ప్రేమకు ఏమిచ్చి నీ రుణాన్ని నేను తీర్చుకోలేను యేసయ్యా అని ప్రతి ఒక్కరు మీరు చేయాల్సిన పని ఏంటంటే, యేసయ్యా నువ్వు నా హృదయానికి రా. నువ్వేమి ప్రభువుకి ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రజెంట్. నువ్వు ఇవ్వాల్సిందేంటి? నీ హృదయము దేవునికి ఇవ్వు. అయ్యా నా హృదయంలోనికి నువ్వు రా అని చెప్పు. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. జక్కయ్య ఇంటికి ఉన్నారు ఎవరైనా? జక్కయ్య ఇక్కడ జక్కయ్య ఇంటికి యేసయ్య వచ్చాడట అనుకోకుండా. జక్కయ్య ఏమి ఇటువంటి మీటింగ్ ఏర్పాటు చేయలేదు యేసయ్యను రమ్మడానికి. యేసును చూడాలనుకున్నాడు జక్కయ్యను. ప్రభువే పిలిచాడు, జక్కయ్య ఆ మేడి చెట్టు మీద ఉన్న జక్కయ్యను పిలిచాడు, త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట్లో ఉండాల్సి ఉన్నదని ప్రభు చెప్పాడు. ఎప్పుడైతే జక్కయ్య ఇంటికి ప్రభు వచ్చాడో జక్కయ్య హృదయం మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జక్కయ్య హృదయం ఏమైంది? మారిపోయింది. పాపాత్ముడైనటువంటి మనుష్యుడని అతని గురించి చెప్పుకున్నాడు. కానీ లేచి నిలబడి అతను ఒప్పుకుంటున్నాడు, అయ్యా నా ఆస్తి సగం బీదలకు పంచి పెడతాడు, సగం అమ్మి అన్యాయంగా తీసుకున్న వారికి 1కి 4 అంతలు చెల్లిస్తున్నాడు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడని ప్రభు చెప్తున్నాడు. అక్కడ జక్కయ్యకి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. కనుక మొదట ప్రభువు మీ హృదయంలోనికి రావాలి. యేసయ్యా నువ్వు నా హృదయంలోనికి రా, నీవు నా హృదయంలో నివాసం ఉండమని మనం అడిగినట్టయితే, ప్రభు మన హృదయంలో ఉన్నప్పుడు సమస్తము మార్పు చెందుతుంది, మారు మనసు వస్తుంది, రక్షణ మనకు వస్తుంది, నిత్య జీవం మనకు కలుగుతూ ఉంటుంది. కనుక శిలువ వేయబడిన యేసు క్రీస్తు ప్రభువుని గురించి ఇక్కడ పేతురు గారు ప్రత్యక్ష సాక్షి ఆయన వివరిస్తూ ఉంటున్నాడు కదా. మీరు జీవాధిపతిని చంపారు, అందుకు మేము సాక్షి. ఆ ప్రభు మరణాన్ని గురించి పేతురు గారు ప్రసంగం చేశాడు. అక్కడ ఆయన గురించిన మాట అక్కడ మరి పేతురు గారు చెప్తున్నాడు. కనుక ఈ రాత్రి కాలము దేవుని వాక్యం చెప్తుందంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మీరు ఎవరైతే ప్రభు వద్దకు వస్తారు, ఎంతమంది అయితే ప్రభువును మీ హృదయంలో రక్షకునిగా అంగీకరిస్తారు, ప్రభు ఎవరి హృదయంలోనికి అయితే వచ్చి నివాసం ఉంటాడో వారి జీవితమే, వారి బ్రతికే మారిపోతుంది ఆటోమేటిక్ గా. మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఒక్క చిన్న మాట చెప్పగలరు, యేసయ్యా నా హృదయంలోనికి రా. ప్రభువును మీ హృదయంలోనికి ప్రతి ఒక్కరు కూడా మరి సమయంలో మీరు ఆ మాట చెప్పండి. ఒకసారి చెప్తామా? అందరు చెప్తామా? అందరం కలిసి, యేసయ్యా నా హృదయంలోనికి రాయ్యా, నా హృదయంలో నివాసం ఉండయ్యా కదా. ఆయన మన హృదయంలోకి ఎప్పుడైతే ప్రభు వస్తాడో, మనలో ఆయన ఉంటే మన జీవితమే మారిపోతుంది. ఇంకా అంతకంటే మనకేం కావాలి? ప్రాణం పెట్టిన మన కొరకు ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు ప్రభు మన హృదయంలో నివాసం అంటే, మనల్ని ప్రేమించిన ప్రభు మనలో ఉన్నప్పుడు మనకి ఇంకా లోటు లేనే లేదు. అట్టి గొప్ప దేవుడు మరి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. అట్టి దేవుడిని మనం రక్షకునిగా అంగీకరించాం. ఇది ఎంతో గొప్ప ధన్యత, ఎంతో మందికి లేని ధన్యత దేవుడు మనకు ఇచ్చాడు. కనుక ధన్యతను బట్టి మనం గర్వించాల్సినటువంటి అవసరం ఉంది. మంచిది. అందరూ కూడా ప్రభువును కలిగి, ఇంకా ప్రభువును ఎరగని వారు ప్రభువును ఆహ్వానించండి, ప్రభువుతో జీవించండి, ప్రభుతో నడవండి. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించుగాక. థ్యాంక్ యూ గారు. అలాగందరం కళ్ళు మూసుకున్నట్లయితే విత్తబడిన వాక్యం కొరకు మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ సమయల్ బాబు గారు వచ్చి విత్తబడిన వాక్యం కొరకు మన వెనుకల్లో ఫలించలాగున ప్రార్థన చేస్తారు. అందరం కళ్ళు మూసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని ఈ వాక్యము మన జీవితాల్లో నెరవేర్చబడులాగున, మన హృదయం అంతటితో దేవునికి స్థానం ఇచ్చేలాగున మన హృదయంలో ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ మహోన్నతుడ మహిమగల రాజా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. నీ దాసుని ద్వారా తండ్రి నీకు స్తోత్రం ప్రభా. చెప్పబడిన తండ్రి అయ్యే తల్లి లేఖనం ప్రభా, నీకు స్తోత్రం ప్రభా. మా హృదయంలో నాటబడి ఫలించులాగున నీ కృప సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం.
యేసయ్య నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రం ప్రభా. చెక్కయ్య ప్రభా, అదే ప్రకారం తండ్రి నీకు స్తోత్రం ప్రభా. అన్యాయంగా తండ్రి నీకు స్తోత్రం ప్రభా. అనేక యుద్ధం నుంచి ప్రభా నీకు స్తోత్రం ప్రభా తీసుకొని ప్రభా అయ్యా తండ్రి మారు మనసు పొందినట్లు ప్రభా నీకు స్తోత్రం ప్రభా. మేము కూడా తండ్రి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. దేని విషయంలో మేము పడిపోయి ఉన్నామో దేవుడా తండ్రి నీకు స్తోత్రం చెల్లించుకున్నాడు తండ్రి ప్రభా. ఈ క్షణం నీ ఎదుట ఒప్పుకునేలాగా నీ కృప దయచేయి. పరిశుద్ధాత్మ దైవమానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా ప్రభా నీకు స్తోత్రం ప్రభా. ప్రతి హృదయంలో తండ్రి నీకు స్తోత్రం ప్రభా. నేను ఆహ్వానించులాగా నీ కృప సహాయము దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో మరొక ప్రత్యేకమైన గీతం పాడడానికి మన మధ్యలో ఇమ్మానుయేల్ చర్చ్ సంఘస్థులు అమృత స్వీటీ ముందుకొచ్చి ఒక ప్రత్యేకమైన గీతాన్ని పాటను పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తుండగా అందరం కలిసి దేవుని నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా. తొందర ఫాస్ట్. హల్లెలూయా హల్లెలూయా. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖవాదులైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేజారినా. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖవాదులైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేజారినా. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట